నా దాన్ని చేసుకునే అవకాశం కలిగింది. తాళి ఉండు ఉండు. అయితే నా మెళ్ళో గట్టు కుట్టి. ఓకే కుట్టి. అయ్యో అయ్యో అయ్యో, ఆంధ్రాలో సోమరాలు అరుగుల మీద జరగవే, ఇక్కడే సెటప్ అయిపోతావా ఏంటి? అదిలే, నా చెప్పు జాదల్లో ఉండే చవట మొగుడు దొరికితే బయటేస్తారని మొక్కుకుందా. చవట మొగుడా? నేను చవట మొగుడులా కనబడుతున్నానే? చూపిస్తానే తడాక. ఏయ్, ఎంత ఇది? దీన్ని ఆంధ్రాలో శోభనం అంటారు. నాకు తెలుసు. ఆ? తెలుసా? ఎలాగా? ప్రతి తెలుగు సినిమాలో ఉంటుంది కదా. అమ్మా, రక్షించావు. సినిమాలు చూసి తెలుసుకున్నావా? పాలకుట్టి, ఈ రోజు బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టించా. ఇవాళ మనం శోభనం చేసుకుంటే అచ్చం నా పోలికలుండే కొడుకే పుడతాడు. ఈ పోలిక రాకపోతే పక్కింటోడు పోలిక వస్తుందా? పాలకుట్టి, ఈ రోజు కోడి కూత వినబడే వరకు మోతం మోగిపోవలసిందే. ఎవరో తలుపు కొడుతున్నారండి. వినపడుతూనే ఉంది, నువ్వు చెప్పక్కర్లా. ఈ దరిద్రుడు ఎవడో ఇప్పుడు తలుపు కొడతాడా? నా ఉసురు తగిలి వీడు ఫస్ట్ నాటి పనికి రాకుండా పోతాడు. దరిద్రుడా. ఒక కంత కూడా గదిలో కంతలన్నీ ఎతకండి. అలాగే. నా ఇంట్లోకి వచ్చి కట్టడానికి నువ్వెవరయ్యా? తాస్పందూరింది మీ ఇంట్లోనే కదండి. పావా? ఏంటి అలా అరుస్తావు? మొత్తం అక్కడే కాటేసిందంటే కాటికి పోవాల్సిందే పిచ్చి బావా. వీడి నాగేశ్వరం తగలయ్యా. వీడి వైపు వింటే ఇంట్లో ఉన్న పాము మాట దేవుడు ఎరుగు, ఊళ్ళో ఉన్న పాములన్నీ వచ్చేటట్టున్నా దేవుడు. అలా ఏడు మొహం పెట్టకే. నా లైఫ్ లో నాగదోషం ఉన్నట్టుంది. నాగపూజ చేయించి ఈసారి మంచి ముహూర్తం.